అసెంబ్లీ శీతకాల సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ పైనే అందరి చూపు నిలుస్తుంది. అసెంబ్లీ శీతకాల సమావేశాలకు హాజరవుతారా లేదా అనే చర్చ కూడా నడుస్తుంది. ప్రతిపక్షంలోకి వచ్చాక కేసీఆర్ 2 సందర్భాల్లో మాత్రమే అసెంబ్లీకి హాజరయ్యారు. ఎమ్మెల్యేగా ప్రమాణం చేయడానికి ఒకసారి హాజరు కాగా బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు వచ్చారు. అప్పటి నుండి అసెంబ్లీలో బీఆర్ఎస్ తరపున కేటీఆర్, హరీష్ రావు లీడ్ చేస్తున్నారు. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత నుంచి కేసీఆర్ చాలా తక్కువగా బయటకు వస్తున్నారు. ఫామ్ హౌస్ కే పరిమితం అవుతున్నారు. నల్గొండలో కృష్ణానది జలాలపై సభలో ఒకసారి పాల్గొన్నారు. రాష్ట్రంలో ఎండిన పంటలు పరిశీలన కోసం జిల్లాలకు వెళ్లారు. పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రను చేపట్టారు కేసీఆర్. ఫామ్ హౌస్ లోనే పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహిస్తూ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై దిశానిర్దేశం చేశారు. అయితే కేసీఆర్ అసెంబ్లీకి రావాలంటూ సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, కాంగ్రెస్ నేతలు పలుసార్లు ఆహ్వానించారు, సవాలు చేశారు. శాసనసభ వచ్చి చర్చల్లో పాల్గొని సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ రాకపోవడానికి పలు కారణాలు ఉన్నాయని చెప్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరును ఆయన నిశితంగా గమనిస్తున్నారు. ప్రభుత్వ పథకాల అమల్లో ప్రభుత్వం వైఫల్యం చెందిందని అంటున్నారు. కృష్ణా, గోదావరి నీటి వాటాల విషయంలో తెలంగాణకు అన్యాయం చేస్తుందని కేసీఆర్ ఆరోపణలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి సమయం ఇవ్వాలని కేసీఆర్ ఇన్నాళ్లు బహిరంగంగా విమర్శలు చేయలేదు. ఇక మీదట సమరమే అంటూ మొన్న గర్జించారు. ప్రజాక్షేత్రంలోకి వెళ్లే ఉద్యమ కార్యాచరణకు రూపకల్పన చేశారైనా తెలంగాణ భవన్ లో నిర్వహించిన బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశానికి కేసీఆర్ వచ్చారు. యాక్టివ్ కాబోతున్నట్లుగా తెలిపారైనా అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు హాజరు కాబోతున్నట్లుగా తెలుస్తుంది. సభ అజెండాను బట్టి ఎన్ని రోజులు హాజరు కావాలో నిర్ణయించుకోనున్నారు. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుపై ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తే తమకు అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ కోరనుంది. కృష్ణా, గోదావరి జలాలపై చర్చ జరిగితే సభలో మాట్లాడాలని కేసీఆర్ భావిస్తున్నారు. సంక్రాంతి తర్వాత మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలో బహిరంగ సభలకు పార్టీ ప్లాన్ చేస్తుంది. ఆ సభలకు కేసీఆర్ హాజరు కానున్నారు. మాజీ సీఎం కేసీఆర్ ఎరవెల్లి ఫామ్ హౌస్ నుంచి హైదరాబాద్ బయలుదేరారు. ఆయన హుటాహుటిన వెళ్లడంతో రేపటి నుంచి మొదలయ్యే తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకే అనే చర్చ జరుగుతుంది. మాజీ సీఎం కేసీఆర్ ఎరవెల్లి ఫామ్ హౌస్ నుండి హైదరాబాద్ కు బయలుదేరారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. ఎస్ క్రాంతి. వరలక్ష్మి, మనం చూసినట్లయితే కేసీఆర్ ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. అయితే ఈ ప్రధానంగా కేసీఆర్ హైదరాబాద్ వెళ్ళడానికి గల కారణాలు చూసినట్లయితే రేపటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలు పాల్గొనేందుకని మనకి సమాచారం తెలుస్తూ ఉంది. అయితే ఇందులో ప్రధానంగా కేసీఆర్ అసెంబ్లీకి రావడంతో పాటు మొన్న వారం క్రితం తెలంగాణ భవన్ కు వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు. అంతేకాకుండా 2 రోజుల మొత్తం టీఆర్ఎస్ ముఖ్య నాయకులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళందరితోటి కూడా ఎర్రవల్లి పద్ధతులు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఇదంతా ఏంటంటే నీళ్ల విషయంలో, నదీ జలాల విషయంలో ప్రభుత్వం అవలంబిస్తున్న తీరు, నదీ జలాల వాటాలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయమైన కేసీఆర్ మరోసారి ఉద్యమం చేయనున్నారు. ఇప్పటికే అసలు నీళ్లు, నిధులు, నియామకాలు అన్న పేరుతోటి తెలంగాణ ఉద్యమాన్ని ప్రత్యేక రాష్ట్రం కావాలంటూ ఉద్యమాన్ని ప్రారంభించి అందులో విజయవంతమైన స్వరాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ మరోసారి ఉద్యమానికి సన్నద్ధమవుతున్నారు. ఇది ప్రధానంగా నీళ్ల కోసం ఇది జరుగుతుంది. ఎంతో ఉద్యమం చేసి సాధించుకున్న తెలంగాణలో నీళ్ల కోసం మేము అధిక ప్రాధాన్యత ఇచ్చాము, మేము అన్ని ప్రాజెక్టులు కట్టాం, తెలంగాణకు న్యాయబద్ధంగా రావాల్సిన పాఠాలకు తగ్గట్టుగా ప్రాజెక్టులు నిర్మించాం. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేస్తుంది. నదీ జలాల కేంద్రంపై పోరాటం చేసి మనకు రావాల్సిన న్యాయబద్ధ కేసీఆర్ ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లేందుకు కేసీఆర్ సన్నద్ధమైనట్టు మనకు తెలుస్తుంది. ఇదే కోణంలో తన క్యాడర్ ని కూడా కేసీఆర్ సన్నద్ధం చేశారు. మొన్న వారం 10 రోజుల క్రితం పెట్టిన ప్రెస్ మీట్ లో కూడా కేసీఆర్ ఇదే చేశారు. మళ్ళీ మేము వస్తున్నాం, ఇప్పటి వరకు ఒక తీరు, రేపటి నుంచి మరో తీరు అని చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే మొత్తం యాక్టివ్ పెట్టారు. టీఆర్ఎస్ ముఖ్య నాయకులు ఆయన కేటీఆర్ వీళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీ హనీమూన్ పీరియడ్ అయిపోయింది, ఇప్పటి నుంచి ప్రజల్లో ఎండగడతామని చెప్పారు. దీనికోసం కేసీఆర్ ఇది
పాయింట్ 2గా మనం భావించవచ్చు. ఎందుకంటే సర్పంచ్ ఎలక్షన్ల తర్వాత అనూహ్యంగా కేసీఆర్ బయటకు వచ్చారు. ఊహించిన రీతిగా మొత్తం ప్రభుత్వ వైఫల్యాలని పాయింట్స్ తో సహా అంటే విత్ లెక్కలతో సహా చెప్పారు. ఏ నదిలో ఎన్ని టీఎంసీ తీసుకోవాలి, ఎక్కడ ఎట్లా జరిగింది, ఏ దాని ప్రకారం ఏ ట్రిబ్యునల్ ప్రకారం ఎట్లా తీసుకోవాలి, ఏ ఆర్డర్ ప్రకారం ఎంత వచ్చాయి, ఎక్కడెక్కడ ఏం జరిగింది మొత్తం ఆయన వివరించారు. దీని ప్రకారం తెలంగాణకు రాసిన న్యాయమైన వాటా కోసం పోరాటం చేస్తామని చెప్పి కేసీఆర్ చెప్పారు. దీంట్లో భాగంగానే మొత్తం ఇటు ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో ప్రత్యేకంగా కేసీఆర్ దృష్టి సారించనున్నారు. ఇక్కడ సమావేశాలు నిర్వహించనున్నారు. ఇప్పటికే ఆ జిల్లాకు చెందిన ముఖ్య నేతలతో ప్రత్యేకంగా సమావేశమైన కేసీఆర్ ఆ ప్రజల్లోకి ప్రభుత్వం వైఫల్యం నీళ్ల వాటా సాధించడంలో వైఫల్యం చెందడం వల్ల మన రాష్ట్రానికి ఎలాంటి నష్టం ఏర్పడుతుంది, ఆ ప్రాంతాల్లో ఏ విధంగా పంటలు నష్టపోతున్నాయి, తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు రాబోతున్నాయి అన్న విషయాలు ఇప్పటికే ప్రజలకి దాని గురించి ఆలోచించే విధంగా ఎలాంటి కార్యాచరణ చేయాలి, ఎలా చేయాలన్న విషయంలో మొత్తం కలిసి చర్చించడంతో పాటు దిశానిర్దేశం చేశారు. కేసీఆర్ త్వరలో బహిరంగ సభలు కూడా నిర్వహిస్తామని చెప్పారు. అది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచే ఈ కార్యక్రమానికి శ్రీకారం. అక్కడి నుంచి బహిరంగ సభలు కూడా నిర్వహించుతున్నారు. ఇందులో భాగంగా ఇటు ప్రభుత్వం సవాల్ విసిరింది. కేసీఆర్ ప్రకటన ప్రభుత్వం సవాల్ విసిరింది. ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తాం, అసెంబ్లీ సమావేశాల్లో వచ్చి చర్చించండి, మీ వాదన ఏందో చెప్పండి, అక్కడే తేల్చుకుందాం అని చెప్పి ప్రభుత్వం సవాల్ విసిరింది. దీనికి కేసీఆర్ కూడా ప్రతిస్పందించినట్టు మనం భావించవచ్చు. ప్రధానంగా కేసీఆర్ ఎందుకు అసెంబ్లీ సమావేశాలకు రావట్లేదంటూ ఇటు అధికార పార్టీ కూడా కేసీఆర్ ని టార్గెట్ చేస్తూ ప్రతిసారి ఆరోపణలు చేస్తుంది. ఇందులో భాగంగానే ఇప్పుడు కేసీఆర్ వస్తున్నాడు. మళ్ళీ తను రావడంతో పాటు తాను కేసీఆర్ ఒకసారి అసెంబ్లీకి వచ్చినట్టు రాష్ట్ర ప్రజలతో పాటు పక్క రాష్ట్ర ప్రజలు కూడా ఎంతో ఆసక్తిగా చూస్తారు. తను ఏ నిర్ణయం తీసుకొని వస్తాడు, ఎలా మాట్లాడతాడు, ఏంటి అనేది చాలా ఆసక్తిగా చూస్తారు. కేసీఆర్ ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలకు వస్తారు, రేపు పాల్గొంటారని సమాచారం అందుతోంది. అయితే దీంట్లో కేసీఆర్ ఇటు టీఆర్ఎస్ ఎల్పీ ప్రధానంగా చూసేది ఏంటంటే మా వాదన వినిపిస్తేందుకు సరైన సమయం ఇవ్వాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. రేపు కూడా దీని మీద చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.